వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని కూడా ఒకటే వీడియోతో చేర్చి ఈ యొక్క వీడియో అయితే అందించడం అయితే జరుగుతుందండి. సో ఖచ్చితంగా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉండబోతుంది. సో అభ్యర్థులందరూ కూడా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేసినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్. సో ప్రజెంట్ ఉన్నటువంటి సీజేఐ గారు జస్టిస్ గవాయ్ గారు ఈ యొక్క నెక్స్ట్ క్యాండిడేట్ని మనకు రెఫర్ చేయడం అంటే రికమెండ్ చేయడం అయితే జరిగింది. సో అతను ఎవరు అంటే జస్టిస్ సూర్యకాంత్. సో ఇతని పదవీ కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నవంబర్ 24నండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల 24న బాధ్యతలు చేపట్టే అవకాశం. రాష్ట్రపతి ఆమోదం తర్వాత నియామక ఉత్తర్వులు. తొలి హర్యానా వాసిగా రికార్డ్. సో భారతదేశ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయ్ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రాష్ట్రపతి ఆయన నియామకాన్ని ఆమోదించగా దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే నెల 24వ తేదీన బాధ్యతలు చేపడతారు. రైట్. నెక్స్ట్ SIR 2కు నగారా. నెక్స్ట్ అప్డేట్ చేసుకున్నట్లయితే ఇదేంటండి, ప్రత్యేక ముమ్మర సవరణ స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ అంటారు కదా. సో ఇప్పుడు అస్సాంలో ఆల్రెడీ ఓటరు సవరణ జరిగింది కదా ఓటరు జాబితాలో. సో దాన్ని సెకండ్ ఫేజ్ తీసుకురావడానికి ఇక్కడ జ్ఞానేష్ కుమార్ గారు అయితే మీకు కనిపిస్తున్నారు కదా. ఇతను ఎవరు అంటే మనకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో మెయిన్గా ఈ బిట్టు గుర్తుపెట్టుకోండి. సో సిఈసి ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఓకే. సో ఇంకా న్యూస్లోకి వెళ్తే జాబితాలో 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు. నేటి నుంచే ప్రక్రియ అమలు. అర్హులైన ఓటర్లలో ఎవరిని తొలగించం ఈసీ ఎలక్షన్ కమిషన్. అస్సాంకు ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తామని వెల్లడి. సో అస్సాంలో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఏదో ఉంటుంది కదా, సిటిజన్ రిజిస్టర్ అని చెప్పేసి, సో దాని గురించి అని చెప్పేసి ఒక ఏదైనా మినహాయింపులు ఇస్తాము అని చెప్పేసి ఎక్సెప్షన్స్ ఇస్తామని చెప్తున్నారు. ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ 2వ దశను 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. గోవా, ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్లలో వెంటనే ఈ కసరత్తు చేపట్టనున్నామని తెలిపారు. సౌదీలో తొలి స్కై స్టేడియం అంట అండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అడగొచ్చు. స్టేడియం అంటే నేల మీద ఉంటుంది, కానీ సౌదీ అరేబియా ఆకాశంలో కట్టబోతుంది. 2034 ఫుట్బాల్ ప్రపంచ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వడానికి సౌదీ ఈ సరికొత్త ఆలోచన చేసింది. సో 2034లో ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది అంటే సౌదీ అరేబియా. ఈ బిట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది భూమి నుంచి 350 మీటర్ల ఎత్తులో ఉండబోతుంది. ఈ స్టేడియంలో 40,000 మంది అభిమానులు కూర్చునే అవకాశం ఉంటుంది. 8,800 కోట్ల భారీ వ్యయంతో ఈ స్టేడియంను కట్టాలనేది సౌదీ ప్రణాళిక. 2032 నాటికి ఈ స్టేడియం పూర్తి చేయాలని భావిస్తుంది. ప్రయత్నం ఫలిస్తే ఇదే తొలి స్కై స్టేడియంగా నిలవనుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సౌదీ అరేబియా ఆధునిక బానిసత్వానికి చెల్లిచిటి. సో సౌదీ అరేబియాకు సంబంధించిన ఇంకొక బిట్ అండి, కఫాలా వ్యవస్థ. ఇది యాక్చువల్గా 3-4 డేస్ అవుతుంది బిట్ వచ్చి, బట్ నేను మెన్షన్ చేయలేదు. సో అందుకే ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను. సో ఎందుకంటే 2 బిట్స్ ఒక దగ్గర ఉంటాయని చెప్పేసి ఇది యాడ్ చేశాను. ఇక్కడ కఫాలా వ్యవస్థ అంటే ఏంటంటే మనము ఇప్పుడు గల్ఫ్ కార్మికులు వెళ్తారు కదా, గల్ఫ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఒక స్పాన్సర్షిప్ అనేది ఉంటుందన్నమాట. అంటే గార్డియన్ లాగా ఒక పర్సన్ అనే వాళ్ళు నామినేట్ అయ్యి ఉండాలి. సో మన ద్వారా అక్కడ ఏం జరిగినా కూడా ఆ రెస్పాన్సిబిలిటీగా ఆ పర్సన్ తీసుకుంటాడు. సో వాళ్ళ దగ్గర ఆ పాస్పోర్ట్ అట్టి పెట్టుకొని మన యొక్క అంటే ఈ యొక్క కార్మికుల యొక్క హక్కులను కాలరాస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క ఆధునిక బానిసత్వానికి చెల్లిచిటి ఇప్పటికీ మిగతా ఇంకో కొన్ని దేశాల్లో ఉందండి. సో ఇక్కడ న్యూస్ చూసుకున్నట్లయితే కేరళకు చెందిన మైథిలి ఇంట్లో కష్టాలన్నీ గట్టెక్కుతాయనే నమ్మకంతో ఎన్నో కళలతో సౌదీ అరేబియా చేరుకుంది. అక్కడ అడుపెట్టగానే పాస్పోర్టు యజమాని లాగేసుకున్నాడు. సో రాత్రింబవళ్ళు గుడ్డు చాకరీ. సో ఇదంతా ఏంటంటే పాస్పోర్టు లేదు, ఎందుకంటే పాస్పోర్టు యొక్క గార్డియన్ దగ్గర ఉంటుంది. సో కఫాలా అంటే ఏమిటి చూద్దామండి. కఫాలా అంటే ఏమిటంటే కఫాలా అంటే అరబిక్ భాషలో స్పాన్సర్షిప్ అని అర్థం. సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి వ్యాపార లేదా గృహ అవసరాల కోసం మరో దేశం నుంచి కార్మికుని
రప్పించుకుంటే వలసదారుపై ఆ వ్యక్తికి ఏ ఏ హక్కులు ఉంటాయో వివరించేదే కఫాలా అండి. సో వచ్చిన వలసదారు మీద హక్కులు కూడా యజమానికే ఉంటాయన్నమాట. 1950లో గల్ఫ్ దేశాల్లో చమురును కనుగొన్న సమయంలో తక్కువ జీతాల కోసం పనిచేసే కార్మికుల కోసం స్థిరమైన శ్రామిక శక్తిని పెంచుకోవడం కోసం ఈ వ్యవస్థ ఏర్పాటైంది. దీని ప్రకారం కార్మికులు తమ ఉద్యోగాలను మార్చుకోవడానికి, దేశం విడిచి వెళ్ళడానికి లేదు. యజమాని దగ్గరే పాస్పోర్టు ఉంటుంది. ఆయన అనుమతితోనే ఎక్కడికైనా వెళ్ళాలి. ఇంట్లో వారికి అనారోగ్యంగా ఉన్న మృతి చెందిన యజమాని అనుమతి లేనిదే కదలడానికి వీల్లేదు. ఇది ఒక ఇదండి. సో హక్కులను కాలరాస్తున్నటువంటి వ్యవస్థ. సో గల్ఫ్ దేశాల్లో మిగతా ఇంకా కువైట్, బహ్రెయిన్ అలాంటి దేశాల్లో ఇప్పటికీ అమల్లో ఉందండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ ఏంటంటే కఫాలా వ్యవస్థను రద్దు చేసినటువంటి దేశం ఏది అంటే సౌదీ అరేబియా. ఇందాక 2034 ఫుట్బాల్ కప్లో ప్రపంచ కప్లకు ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం అంటే సౌదీ అరేబియా. అదేవిధంగా తొలి స్కై స్టేడియం ఏ దేశంలో కట్టబోతున్నారు అంటే సౌదీ అరేబియా. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే 6న ఇక్ష్వాక్ ప్రారంభం. చూడండి, ఇక్ష్వాక్ ఇక్కడ నౌక కనిపిస్తుంది కదా. సో దాని గురించి సముద్ర గర్భ సమాచారాన్ని మదించి వెలికి తీసేందుకు దేశీయంగా రూపొందించిన ఇక్ష్వాక్ నౌకను ఇక్కడి నావికా స్థావరంలో వచ్చే నెల 6న ఆవిష్కరించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ జనరల్ దినేష్ కే త్రిపాఠి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. అడ్మిరల్ జనరల్ కే త్రిపాఠి. నిన్న చెప్పారు కదా, నిన్న మీకు ఏం చెప్పాను, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, రైట్. ఇప్పుడు నావీ చీఫ్ వచ్చారు, రైట్. సో నావీ చీఫ్ దినేష్ కే త్రిపాఠి, నావీ చీఫ్. అండ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరండి, అమర్ప్రీత్ సింగ్, రైట్, అమర్ప్రీత్ సింగ్. అండ్ ఇంకొకటి మనకు మూడు త్రివిధ దళాలకు సంబంధించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉంటారు కదా, అనిల్ చౌహాన్. సో సిడిఎస్. సో ఈ 4 బిట్లు కూడా వీళ్ళందరూ కూడా మేజర్ రోల్స్ పోషించే హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో సముద్ర జనవరాలకు సంబంధించిన సమాచార సేకరణలో భారత్ సాధించిన పురోగతి, దేశీయ సాంకేతిక పురోగతి అభివృద్ధిలో ఇది మైలురాయి అని అధికారిక ప్రకటన ఒకటి వెల్లడించి. ఇక్ష్వాక్ ఈ తరహాలో భారతదేశీయంగా నిర్మించిన 3వ నౌక. అధునాతన సాంకేతిక వేదికల నిర్మాణం పట్ల నౌకాదళ నిబద్ధతకు ఇది నిదర్శనం అని చెప్పేసి ఒక ప్రకటన రిలీజ్ అయింది. సో ఇది గుర్తుపెట్టుకుని ఇక్ష్వాక్ అనమాట. ఇది దేనికోసం అంటే సముద్ర గర్భ సమాచారాన్ని వెలికి తీసేందుకు. భద్రత కోసమే అణుశక్తితో నడిచే క్షిపణి పరీక్ష. సో నిన్ననే చూసాం కదండి, క్రూజ్ క్షిపణి మొట్టమొదటిసారిగా ఒక క్రూజ్ అనేటువంటిది క్షిపణి అణుశక్తితో నడిచేది రష్యా తయారు చేస్తుందని. సో దాని గురించి అని చెప్పేసి నిన్న న్యూస్ వచ్చింది కదా. దానికి అప్డేట్గా ఈ రష్యా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే భద్రతా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అణుశక్తితో నడిచే క్షిపణిని తయారు చేశామని రష్యా తెలిపింది. క్షిపణులను పరీక్షించడానికి బదులు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకునే విషయంపై దృష్టి కేంద్రీకరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ విధంగా రష్యా స్పందించింది. సో రష్యా తాజాగా పరీక్షించిన బుర్వెస్ట్నిక్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ అణుశక్తితో నడిచేటువంటి క్షిపణి ఏది అంటే బుర్వెస్ట్నిక్. క్షిపణి గురించి వివరాలు ఏవి అందుబాటులోకి లేవు. అయితే ఈ క్షిపణి 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించగలదంటూ రష్యా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ తమ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తెలియజేస్తున్న వీడియో మాత్రం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. సో మీరు బిట్టు వరకు మాత్రం బుర్వెస్ట్నిక్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి బలంగానే. సో ఇక్కడ న్యూస్ అప్డేట్ చూసుకున్నట్లయితే 2025-26పై ఆర్థిక శాఖ అంచనా. అంతర్జాతీయంగా ఆర్థిక వాణిజ్యపరమైన అనిశ్చితులు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి బలంగానే నమోదు కావచ్చని ఆర్థిక శాఖ తాజాగా పేర్కొంది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండడం, వడ్డీ రేట్ల కోత, సానుకూల వర్షపాతం, జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల గిరాకీ పెరగడం ఇందుకు కారణమవుతుందని విశ్లేషించింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కూడా తగ్గాయి, కానీ 12.75 lakhs వరకు కూడా ఇప్పుడు ట్యాక్స్ లేదు. సో అది కూడా ఒక రకంగా మనం ఖర్చు పెట్టడానికి, అంటే ఆర్థిక వ్యవస్థలో ఇన్వాల్వ్ అవ్వడానికి, సేవింగ్స్ తక్కువ చేసుకొని ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. దానివల్ల ఆర్థిక కార్యకలాపాలు వృద్ధి చెంది భారత వృద్ధి అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ జీడిపి వృద్ధి 2025-26లో భారత వృద్ధి రేటు అంచనాలను IMF 6.4 నుంచి 6.5% పెంచింది. సో నిన్ననే చెప్పుకున్నాం మనం, ఇది నిన్న వచ్చిన బిట్టే, దాని కంటిన్యూషన్ అనమాట. RBI ఏమో వచ్చేసి ఇక్కడ 6.8% పెంచిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్లో అడగడానికి స్కోప్ ఉన్న బిట్ ఏంటంటే IMF 2025-26కి వృద్ధి అంచనాలను ఎంత శాతం అంచనా వేసింది అంటే 6.5%. అదే RBI ఎంత శాతం అంచనా వేసింది అంటే 6.8%. సో మన ఉత్పత్తులపై ఆగస్టు చివరి నుంచి అమెరికా అధిక సుంకాలు వసూలు చేస్తున్న జూలై సెప్టెంబర్లో మన ఆర్థిక వ్యవస్థ వేగాన్ని అందుకోవడం విశేషమని తెలిపింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, మేజర్గా అయితే ఆ బిట్ అయితే గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్
అంకుర సంస్థలు అభివృద్ధి చేసిన ఉత్పత్తులను పరిశీలిస్తున్నటువంటి డిఆర్డిఓ చైర్మన్ సమీర్ వి కామత్. సో ఈ బిట్ ఎందుకు ఇచ్చానంటే జస్ట్ డిఆర్డిఓ చైర్మన్ అనేది ఒకసారి మీకు రివైజ్ చేద్దాం అన్నట్టుగా పెట్టానని. సో డిఆర్డిఓ చైర్మన్ ఎవరు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, సమీర్ వి కామత్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 49% ఎఫ్టీఐ అనేది, అంటే ఇక్కడ మీకు ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చాడు కాబట్టి సో ఇదొక ఏమంటారు అంచనా మాత్రమే, జరుగుతుందా అనేటువంటి ఒక ఇది. సో ప్రస్తుతం ఇది ఉన్నది 20% మాత్రమే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇది 20% మాత్రమే అయినప్పుడు ఒక బిట్ వచ్చిందండి రీసెంట్గా మొన్ననే, ఆర్బీఎల్ బ్యాంకులో 60% ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పేసి వచ్చింది కదా బిట్టు. మరి 20% అయినప్పుడు ఇక్కడ లిమిట్ 20% కదా, మరి 60% ఎలా వచ్చిందని డౌట్ రావచ్చు. ఇక్కడ ఆర్బీఎల్ బ్యాంక్ అనేది ప్రైవేట్ బ్యాంక్ అండి. సో ఓకేనా, ప్రైవేట్ బ్యాంక్, అందుకే అక్కడ ప్రైవేట్ బ్యాంకులో అయితే అది 74% ఉందండి లిమిట్, ఎఫ్డిఐ లిమిట్ 74% వరకు కూడా ఎఫ్డిఐస్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో అదే ప్రభుత్వ రంగ బ్యాంకులో అయితే ప్రజెంట్ ఉన్న లిమిట్ ఏంటంటే 20% అండి. సో అందుకనే దీన్ని 49% చేయాలి అనేటువంటి ఒక ఊహాగానాలు అయితే దానికి ఏమంటారు గైడెన్స్ అయితే వస్తుందనేది చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం అసలేంటి. ప్రభుత్వ రంగ బ్యాంకు విదేశీలో ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 47% పెంచాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ పరిమితి 20%. ఎఫ్డిఐ పరిమితుల పెంపుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక శాఖ కొన్ని నెలలుగా చర్చలు జరుపుతున్నా ఇది ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రాయిటర్స్ తెలిపింది. సో ఇక్కడ రీసెంట్గా చూసుకున్నట్లయితే చెప్పాను కదండి, జస్ట్ ఇది ఒక బిట్, ఒక 3 బిట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. దీంట్లో మెయిన్ ఏంటి, ఎఫ్డిఐ ప్రైవేట్ బ్యాంకులో వాటా ఎంత అంటే 74%, ప్రభుత్వ రంగ వాటా ఎంత అంటే 20%. రైట్, దట్స్ ఇట్. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే రీసెంట్ అక్విజిషన్స్ చూసుకున్నట్లయితే రీసెంట్ ఎస్ బ్యాంకులో 20% వాటాని జపాన్కి చెందిన సుమిటోయో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. అదేవిధంగా ఆర్బీఎల్ బ్యాంకులో 60% వాటాని, ఇందాక చెప్పాను కదా 60% వాటాని దుబాయ్ సంస్థ ఎమిరేట్స్ ఎన్బిడి కొనుగోలు చేసింది. అండ్ ఫెడరల్ బ్యాంకులో 9.99% వాటాని అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్ స్టోన్ 6,196 కోట్లకి కొనుగోలు చేయడమే జరిగిందండి. ఇది వివిధ విదేశీ బ్యాంకుల పెట్టుబడులు మన యొక్క దీంట్లో. సో దిగి వస్తున్న బంగారం వెండి ధరలు అనేది వస్తుందండి. సో ఇప్పుడు ఈ యొక్క ఆర్థిక కార్యకలాపాలు ఇంతకు చెప్పుకున్నటువంటి రీజన్స్, జీడిపి వృద్ధి, ఇవన్నిటి పాటుగా కొద్దిగా బలమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి మార్కెట్ అనేది మళ్ళీ బంగారం నుంచి ఇటు సెకండరీ మార్కెట్ వైపుకు షిఫ్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. సో ఏంటంటే మీరు అక్యుములేట్ చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి. పడుతున్న కొద్దిగా అక్యుములేట్ చేసుకుని పడుతుంది కాబట్టి. సో అప్పుడు ఏంటంటే మీకు లాంగ్ టర్మ్లో మంచి లాభాలు అయితే కనబడతాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారీ రామాలయ నిర్మాణం. సో ఈ బిట్ ఎందుకు పెట్టానంటే అండి, రీసెంట్గా మన నరేంద్ర మోదీ గారు 5 దేశాల పర్యటన ఒకటి చేశారు, మీకు గుర్తుందో లేదో. సో 5 దేశాల పర్యటనలో అప్పుడు బ్రెజిల్లో జరిగినటువంటి బ్రిక్స్ సమావేశానికి వెళ్ళారనుకుంటా, రైట్. సో అప్పుడు అక్కడ ఒక దేశమైనటువంటి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాన్ని కూడా సందర్శించడం అయితే జరిగిందండి. సో మీకు ట్రినిడాడ్ టొబాగో గురించి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రివిజన్ లాగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క బిట్ కూడా యాడ్ చేశాను. సో ట్రినిడాడ్ అండ్ టొబాగో రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సరే ఒకసారి న్యూస్ అయితే చూసుకుందాం. కరీబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో భారీ రామాలయ నిర్మాణానికి కసరత్తు జరుగుతుంది. ఆ దేశ జనాభా 14 లక్షలు కాగా అందులో 42% మందికి భారతీయ మూలాలు ఉన్నాయి. వీరిలో 2 లక్షల మందికి పైగా హిందువులు. 19వ శతాబ్దంలో ఒప్పంద కార్మికులు పెద్ద సంఖ్యలో ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల నుంచి వెళ్ళిన వారు కాలక్రమంలో అక్కడే స్థిరపడ్డారు. సో ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ స్థిరపడడం జరిగింది. ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసర్ కూడా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తే. సో ఇక్కడ ప్రధాని ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం యొక్క ప్రధానమంత్రి ఎవరు అంటే కమలా ప్రసాద్ బిసెసర్, గుర్తుపెట్టుకోండి. ఇది మనకు ఆల్రెడీ వచ్చిన బిడ్డ, అంటే 1-2 మంత్స్ బ్యాక్ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు వచ్చింది, మీకు రివిజన్ లాగా ఉంటుందని చెప్పేసి ఇది పెట్టాను అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వర్డ్ ఆఫ్ ద డే అన్కూత్. అన్కూత్ అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చారు కదా, అసహ్యమైన, అసభ్యకరమైన. దానికి సినానిమ్స్ వచ్చేసి వల్గర్, రూడ్. అంటే ఇది అడ్జెక్టివ్ విశేషణం. ఇది దట్ డిస్క్రైబ్ సమ్వన్ ఆర్ సంథింగ్ ల్యాకింగ్ గుడ్ మేనర్స్, రిఫైన్మెంట్ ఆర్ గ్రేస్. సో గుడ్ మేనర్స్ లేనటువంటి వాడిని ఈ యొక్క అన్కూత్ బిహేవియర్ అని చెప్తారు. సో ఒక యూసేజ్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే హిజ్ అన్కూత్ బిహేవియర్ ఎట్ ద ఫార్మల్ డిన్నర్ ఎంబరాస్డ్ ఎవ్రీ వన్ ఎట్ ద టేబుల్. సో అందరినీ ఎంబరాస్ చేసింది అని చెప్తున్నారు. అన్కూత్ బిహేవియర్ అంటే అతని యొక్క అసభ్యకరమైన బిహేవియర్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ వచ్చాయండి చూసుకున్నట్లయితే.
First one, Prime Minister Narendra Modi virtually participated in the 47th ASEAN Summit 2025 on 26th October 2025. This was Prime Minister's 12th participation in the India's Asian Summit. In his address, Prime Minister congratulated Timor-Leste on becoming the 11th member of ASEAN. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ యొక్క ఆసియన్ సదస్సు ఎక్కడ జరిగిందంటే కౌలాలంపూర్. అండ్ ఆసియన్ సదస్సులో ఈ యొక్క కొత్త దేశం ఏది 11వ నూతన సభ్య దేశంగా ఏర్పాటైన దేశం ఏది అంటే జాయిన్ అయిన దేశం ఏంటంటే తిమోర్ లెస్టే. ఓకే, మలేషియా as the chair of ASEAN hosting the summit and related summits under the theme inclusivity and sustainability at the Kuala Lumpur Convention Center. The summit concludes on ఇవాళ అయిపోతుంది 20th అక్టోబర్న సమ్మిట్ అయిపోతుంది. సో ఇక్కడ మలేషియా కౌలాలంపూర్లో జరిగింది, రైట్ చెప్పా కదా. నెక్స్ట్, ఇండిపెండెంట్ లెఫ్ట్ వింగ్ పొలిటీషియన్ క్యాథరిన్ కనోలీ వాజ్ ఎలెక్టెడ్ ఐర్లాండ్స్ 10th ప్రెసిడెంట్ ఆఫ్టర్ ఏ ల్యాండ్స్లైడ్ విక్టరీ. షీ డిఫీటెడ్ హర్ రైవల్ హెదర్ హ్యాంప్షైర్. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క క్యాథరిన్ కెనోలీ అనే ఆవిడ ఐర్లాండ్ యొక్క ప్రెసిడెంట్గా ఎన్నికారు. సో ఐర్లాండ్ ప్రెసిడెంట్ ఎవరు అంటే క్యాథరిన్ కెనోలీ. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తుంది కదా. సో క్యాథరిన్ కెనోలీ. ఎ బస్ట్ ఆఫ్ నోబెల్ లారెట్ Rabindranath Tagore was unveiled at the Indian Embassy in Beijing on 26 October 2025. The sculpture has been carved by the famous Chinese sculptor Yuan Zikun. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నోబెల్ లారెట్ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బస్ట్ అంటే ఏంటంటే అండి ఒక చెస్ట్ వరకే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి ఒక విగ్రహం అన్నమాట. సో దీన్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే బీజింగ్ అని, చైనాలో ఉన్నటువంటి బీజింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్. ఇది మనం ఆల్రెడీ ఇలా చూసామని నిన్న మనం వచ్చింది కదా. ఎమినెంట్ ఫిజిసిస్ట్, మీకు ఒకసారి రివిజన్ కూడా అయిపోతుంది. జయంత్ విష్ణు నార్లీకర్ హ్యాస్ పోస్ట్యూమస్లీ అంటే చనిపోయిన తర్వాత హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద విజ్ఞాన్ రత్న పురస్కార్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే సో ఇక్కడ ఇచ్చిన కరెంట్ అఫైర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే 2025 సంవత్సరానికి విజ్ఞాన్ రత్న పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారు అంటే ఇక్కడ చూడండి, జయంత్ విష్ణు నార్లీకర్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అప్డేట్ చేసుకున్నట్లయితే COP29 సదస్సు గురించి ఇచ్చారని. సో ఇక్కడ ఏంటంటే COP29 సదస్సు ఈ బిట్ ఇందులో మొత్తంలో ఇంపార్టెంట్ నేను కవర్ చేస్తానని. సో COP29 బిట్ అనేది సదస్సు అనేది ఎక్కడ జరిగిందంటే అజర్బైజాన్లోని బాకులో జరిగిందండి. సో COP29 సదస్సు అజర్బైజాన్లోని బాకులో జరిగింది. అండ్ COP30 సదస్సు ఇప్పుడు నెక్స్ట్ నవంబర్లో జరగబోతుంది. ఎక్కడ జరగబోతుంది మీరు కామెంట్లో తెలియజేయండి. చేస్తారా? లేకుంటే చెప్పేస్తామండి. COP30 ఎక్కడ జరుగుతుందంటే బెలెమ్ అని బ్రెజిల్లో జరగబోతుందండి. బ్రెజిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. రీసెంట్ ఇంకా అప్కమింగ్ ఉంది, జస్ట్ నియర్ బై ఉంది కాబట్టి ఇది అప్కమింగ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉన్న బిట్, పర్యావరణ సంబంధమైన బిట్ కాబట్టి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30 సదస్సు ఎక్కడ జరగబోతుంది అంటే 2025 నవంబర్లో బెలెమ్ బ్రెజిల్లో జరగబోతుంది. నెక్స్ట్ కొన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి. భారత సైన్యంలో ఇటీవల లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ బిరుదును ఎవరు పొందారు? నీరజ్ చోప్రా. సో నీరజ్ చోప్రా కనిపిస్తుంది కదండి ఇక్కడ, నీరజ్ చోప్రా గారు పొందారు. ఇటీవల గనుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రాష్ట్ర మైనింగ్ సన్నద్ధత సూచికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? మైనింగ్లో గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్ అండి. నెక్స్ట్, 50 సంవత్సరాల నాటి కఫాలా వ్యవస్థను ఏ దేశం రద్దు చేసింది? ఇది యాడ్ చేశాను చూసారా నేను ఇవాళ బిట్టు, ఇక్కడ వచ్చేసింది చూడండి, సౌదీ అరేబియా. ప్రపంచ గణాంక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? స్టాటిస్టిక్స్ డే అంటారు కదా. సో వరల్డ్ స్టాటిస్టిక్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? అక్టోబర్ 20. ఇదే విధంగా దీనికి అనుబంధంగా మన నేషనల్ స్టాటిస్టిక్స్ డే కూడా ఎప్పుడు జరుపుకుంటారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేషనల్ స్టాటిస్టిక్స్ డే. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని అడగడానికి స్కోప్ ఉన్నటువంటి బిట్టు జూన్ 29. ఎవ్రీడే జూన్ 29. ఎవరి జన్మదిన సందర్భంగా జరుపుకుంటారండి అంటే పీసీ మహాలనోబిస్. సో పీసీ మహాలనోబిస్ జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం జాతీయ గణాంక దినోత్సవాన్ని అయితే జూన్ 29 జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన బిట్ అయితే ప్రపంచ గణాంక దినోత్సవం కాబట్టి అక్టోబర్ 20. ఏ రాష్ట్రం ఇటీవల కృష్ణ జింకల పునఃప్రవేశ ప్రణాళిక విజయవంతంగా అమలు చేసింది? ఛత్తీస్గఢ్. Su-57Z విమానాలను భారత్లో తయారు చేయడానికి ఏ దేశం చొరవ తీసుకుంది? రష్యా. హర్ష్ సంఘవి ఇటీవల ఏ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు? గుజరాత్. సో ఇక్కడ డిడ్యూ అప్లై అని ఉంది కదా, ఇవాళే మీకు ఎవరైతే ఏకలవ్య మోడల్ స్కూల్స్లో జాబ్స్కి అప్లై చేయాలనుకొని మిస్ అయ్యారో ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఆ ఎక్స్టెండ్ చేసినటువంటి తేదీ కూడా ఈ రోజుతో ముగుస్తుందండి. సో ఎవరైనా హరీగా ఉంటే సో తొందరగా మీరు అప్లై చేసేసుకోండి. సర్వర్ ఇష్యూస్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతాయి కాబట్టి
మీరు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేసుకోండి ఏకలవ్య మోడల్ స్కూల్స్. అండ్ టీజీఎస్ఆర్టీసీలో కూడా ITI 10th కొన్ని జాబ్స్ ఉన్నాయండి 1743, వాటికి కూడా ఇవాళ లాస్ట్ డేట్. అదేవిధంగా ఎస్బీఐలో మేనేజర్ జాబ్స్ కూడా ఉన్నాయండి. సో వీటికి PGMBA PGDBM అనేటువంటిది క్వాలిఫికేషన్. ఇవి కూడా ఎవరైతే ఎలిజిబుల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో చూసినట్టయితే జస్ట్ ఎక్కువ ఇమేజ్ యాడ్ చేశానండి. ఇది సౌదీ అరేబియాలో స్కై స్టేడియం అంటే ఆకాశంలో ఎలా కడతారు అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది కదా. సో దానికోసమని ఇవే జస్ట్ ఏమంటారు ఊహ చిత్రాలే అండి. ఇవి ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి కాబట్టి జస్ట్ యాడ్ చేశాను చూడండి. సో ఈ విధంగా ఉంటుందేమో అని చెప్పేసి మాత్రం చెప్తున్నారనమాట. సో దట్స్ ఇట్ అండి, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అదేవిధంగా కొత్త జాబ్ నోటిఫికేషన్ వెయిట్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. విద్యా ఉద్యోగ సమాచారాన్ని పొందండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.